ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఉదయకాలంలో మరి కుమారు దేవుని యొక్క జీవం గల మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మంచి తరుణాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామం నేను స్తుతించచ్చు. ఆయన నామంను మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. అందరికీ తెలిసినటువంటి మంచి వాక్య భాగంలోంచి కొన్ని సత్యాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో 38 నుంచి 40 వచనాల్లో ఈ విధంగా రాయబడినట్టుగా చూస్తాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాను అన్న మాట చూస్తాం. Beloved, I greet you in the name of our Lord Jesus this morning, and I welcome you to this morning's meditation. We are looking at 1 Samuel chapter 17 verses 38 to 40, a passage that is all too well known for all of us, where it says, "Then Saul clothed David with his armor. He put a helmet of bronze on his head and clothed him with a coat of mail. And David strapped his sword over his armor. And he tried in vain to go, for he had not tested them. Then David said to Saul, I cannot go with these, for I have not tested them. So David put them off. Then he took his staff in his hand and chose 5 smooth stones from the brook and put them into his shepherd's pouch. His sling was in his hand, and he approached the Philistine." ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, గొలియాతు అనేటువంటి ఫిలిష్తీయులకు చెందినటువంటి ఆజానుబాహుడు, దిగ్గజం, దాదాపు 9 నుంచి 10 అడుగుల ఎత్తున్నటువంటి వాడు ఫిలిష్తీయుల్ని భయపెట్టినప్పుడు యుద్ధానికి సిద్ధపడి వచ్చినటువంటి ఫిలిష్తీయులు అంటున్నాను, ఇశ్రాయేలీల్ని భయపెట్టినప్పుడు సౌలు యొక్క సైన్యంలో ఉన్నటువంటి నేర్పరితనం కలిగినటువంటి వారు, యుద్ధ నైపుణ్యం తెలిసినటువంటి వారు, అనేకమైనటువంటి శస్త్రాలను అలాగే ఆయుధాలను ఉపయోగించినటువంటి వారు ఆ యొక్క ఆజానుబాహుణ్ణి, ఆ దిగ్గజాన్ని చూసినప్పుడు ధైర్యం చెడి పారిపోయినట్టుగా చూస్తాం. అయితే అంతవరకు కూడా గొర్రెలు కాచినటువంటి దావీదు తొలిసారిగా ఆ యొక్క గొలియాతుతో తలపడడానికి సిద్ధపడినప్పుడు సౌలు అతనికి వారి యొక్క వాడుక చొప్పున యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడిని ఏ విధంగా సిద్ధపరుస్తారో దావీదుని సిద్ధపరిచినట్టుగా చూస్తాం. దావీదుకి అనేకమైనటువంటి యుద్ధోపకరణాలు ధరింపచేసినా కూడా దావీదు అవన్నీ వేసుకున్న తర్వాత ఆ యొక్క యుద్ధోపకరణాల పైనుంచి అతడు కత్తిని వేసుకొని ముందుకు వెళ్ళలేకపోయానని చూచి, ఇది నాకు వాడుక లేదు, లేకపోతే నాకు అలవాటు లేదని చెప్పి వాటన్నిటి కూడా తీసివేసి తన యొక్క చేతి కర్ర, కాపరిగా తన గొర్రెల్ని కాయించినప్పుడు వాడుకున్నటువంటి కర్రను చేత పట్టుకొని ఏటి లోయలో నుండి నున్నని 5 రాళ్లను తీసుకుని తన సంచిలో లేక చిక్కములో ఉంచుకొని చేతిలో వడిసెల పట్టుకొని ఆ ఫిలిష్తీయుని ఎదుర్కొనడానికి పోయినట్టుగా చూస్తాం. Beloved, we know that the Philistines were roaring at the Israelites because they had on their side Goliath the Gath, who was a giant of almost 9 to 10 feet. And the people who were used to warfare amongst the Israelites were totally scared when they saw him. People who had used weapons of warfare before, they were scared of this giant and they ran for their lives. And David, who has never been in war before, was being prepared to face the giant because he had challenged him. And Saul prepares David with all the weaponry, with all the armor that is required to protect him from Goliath. But David, after wearing all those things and strapping the armor and putting on the sword over the armor, realizes that he cannot move forward, and he has not tested them. He is not used to them. So he takes them off and tells Saul that I cannot use them because I have not tested them. I don't have any
previous experience with these things. Thereafter, he picks up his staff with which he used to flock his sheep, shepherd his flock, and then he picks up 5 smooth stones from the brook, puts them into his little bag or pouch, and then takes his sling and goes to confront the Philistine. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, దావీదు అంతవరకు కూడా మనం చూసినట్లయితే అతడు ఒక గొర్రెల కాపరిగా తన యొక్క తండ్రి మందల్ని కాచుకున్నటువంటి వాడుగా ఉండి ఉంటున్నాడు. కాబట్టి ఏనాడు కూడా ఇటువంటి శస్త్రాలను, ఇటువంటి ఆయుధాలని అతడు ఉపయోగించినట్టుగా ఇక్కడ కూడా మనం చూడం. అతడు అనేక మార్లు కూడా తన యొక్క గొర్రెలను కాచుకునేటువంటి క్రమములో, మందను కాచేటువంటి క్రమంలో వచ్చినటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఆపదలో ఆ యొక్క గొర్రెల్ని కాపాడడానికి తన హస్తాలను, తనకు తెలిసినటువంటి నైపుణ్యాన్ని వినియోగించినట్టుగా చూస్తాం. పైన ఉన్నటువంటి 34 నుంచి 36 వచనాలు చూసినట్లయితే కొన్ని పర్యాయములు, ఒకసారి సింహము, మరొకసారి ఎలుగుబంటి వచ్చి మందలోంచి గొర్రెపిల్లను ఎత్తుకుపోతున్నప్పుడు దావీదు వెంబడించి వట్టి చేతులతో వాటిని చంపినట్టుగా చూస్తాం. We see that David had never used these kinds of weaponries or weapon systems in the past because he was only shepherding his father's flock all the time. And there have been a couple of occasions, especially when we see in verses 34 to 36 above, where David cites that there have been a couple of occasions when a lion once upon a time and thereafter a bear come and try to steal a sheep from his flock, and David chases them, he goes after them and kills them using his bare hands and nothing else. కాబట్టి ఆ మాటల ధైర్యంతోనే కీర్తనలు 144లో మొదటి వచనంలో చివరి భాగంలో చూసినట్లయితే దావీదు అంటాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని పలికినట్టుగా చూస్తాం. విత్ దాట్ కాన్ఫిడెన్స్ డేవిడ్ రైట్స్ ఇన్ Psalms 144 verse 1 that blessed be the Lord my rock who trains my hands for war and my fingers for battle. He knows that God is the one who trains his hands for war and his fingers for battles. తన చేతులకు పోరాటము, వేళ్లకు యుద్ధము నేర్పినటువంటి వాడు, లేకపోతే చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటం నేర్పినటువంటి వాడు దేవుడని పరిపూర్ణంగా నమ్మినటువంటి దావీదు ఆ దినాన కూడా సౌలు ఇచ్చినటువంటి యొక్క ఆయుధాల మీద ఏమాత్రము కూడా నమ్మిక ఉంచలేదు. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యలైనటువంటి దిగ్గజాలు, పాపము, శోధన, రకరకాల దిగ్గజాలు మనంతా కూడా అనుదినం కూడా గొలియాతు లాంటి దిగ్గజాలను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వాటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆయుధాల చేత వాటిని ఎదుర్కోలేము, వాటిని ఓడించలేము. చూడండి, ఆ దినాన కనుక ఒకవేళ దావీదు సౌలు ఇచ్చినటువంటి శస్త్రములు ధరించి, ఆ యొక్క యుద్ధోపకరణాలు ధరించి, ఆ కత్తి తీసుకొని కనుక గొలియాతుతో పోరాటానికి వెళ్ళుంటే ఖచ్చితంగా బహుశా ఆ రోజు దావీదు అతని చేతిలో హతమైపోయి గొలియాతు గెలిచేవాడేమో మనకు తెలియదు. అయితే దావీదు వాటి యందు నమ్మిక ఉంచలేదు. మనం కూడా ఈ లోకంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, శోధనలు, భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులు, అపవాది తెచ్చేటువంటి ఇబ్బందులు, అలాగే రకరకాల పరిస్థితులన్నింటిలో కూడా మనము ఎదుర్కోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి మరి యుద్ధోపకరణాల చేత మనం వాటిని ఎదుర్కోలేమన్న విషయాన్ని మనం గుర్తించు వారంగా ఉండాలి. అనుదినం కూడా మన జీవితంలోని ప్రతి ఒక్క అంశములో కూడా ఏదో ఒక చోట ఇలాంటి దిగ్గజాలను మనం ఎదుర్కొంటుంటాం. Beloved, we see that we cannot defeat the evil giants facing us in our everyday life using the weaponry of this world. Had David used the sword that Saul gave him and went into war with Goliath, maybe, I'm just saying maybe, David would have lost and Goliath would have won, because David would have depended on the sword that Saul gave. But David did not do that and he chose wisely. మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద ఆధారపడగలం. కొన్నిసార్లు స్నేహితుల సలహాల మీద ఆధారపడతాం, ఇతరులు ఇచ్చేటువంటి ఆలోచన మీద ఆధారపడతాం, మనుషుల యొక్క ప్రాబల్యం మీద ఆధారపడతాం, ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే రికమెండేషన్ల మీద ఆధారపడతాం, మనుషులు ఎవరన్నా 2 మాటలు చెప్తే వాళ్ళ సహాయంతో పనులు చేసుకోవాలని ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడడం మానేసి లోక సంబంధమైనటువంటి అనేక విషయాల మీద ఆధారపడతాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కనుక ఆధారపడినట్లయితే ఖచ్చితంగా ఓటమి పాలవుతామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ we depend on people's advice, on their suggestions, on recommendations for jobs. We trust on people and worldly things more than on God. And if we are to trust on such things, I'm sure that we will face defeat like Goliath, like David would have had he depended on the sword of Saul. కాబట్టి ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో వాడుకలేనటువంటి, అలవాటు లేనటువంటి లోక సంబంధమైనటువంటి యుద్ధోపకరణాల మీద మనము ఆధారపడకూడదనే విషయాన్ని మీకు ఈ యొక్క ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 11 నుంచి 18 వచనాల్లో చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏంటి అనేవి స్పష్టంగా రాస్తాడు. ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 6 verses 11 to 18 we see what are the spiritual weaponry that we need to have if we are to face a spiritual warfare in our life. But those are only to protect us from the evil designs of the devil. అయితే ఆ యుద్ధోపకరణాలు దేనికోసం అంటే
అపవాది యొక్క తంత్రముల్ని ఎదిరించటానికి, వాటి నుంచి తప్పించుకోవటానికి మాత్రమే. అయితే అపవాదిని ఓడించాలంటే దావీదు ఏం చేశాడు? గొలియాతును ఓడించడానికి ఏటిలోంచి 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. అవి చిక్కములో పెట్టుకొని చేతిలో వడిసలు పట్టుకొని అతడు వెళ్ళినట్టుగా చూస్తాం. వాట్ డిడ్ డేవిడ్ డూ? హీ డి నాట్ టేక్ ద సోర్డ్. He did not dress himself up with the armor of Saul, but he left them all and he just picked up 5 smooth stones from the brook and he took a sling and went to face the Philistine. మనము కూడా 5 నున్నని రాళ్ళు మనం కలిగినటువంటి వారై ఉన్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యేటువంటి యొక్క భయంకరమైన పోరాటాలు, సమస్యలు, ఆధ్యాత్మిక యుద్ధాలన్నింటిలో కూడా గెలుపొందడానికి ఆస్కారం ఉన్నది. ఏంటి ఆ ఆత్మ సంబంధమైన 5 రాళ్ళని చూసినట్లయితే 5 నున్నని రాళ్ళు. మొదటిగా విశ్వాసము, రెండవదిగా నిరీక్షణ, మూడవదిగా ప్రేమ, నాలుగవదిగా దేవుని వాక్య సమృద్ధి మనలో ఉండాలి, ఐదవదిగా ప్రార్థన. ఈ 5 రాళ్ళు కనుక మన చిక్కములో ఉన్నట్లయితే, మన జీవితం అనేటువంటి ఈ సంచిలో, ఈ చిక్కములో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ అనేటువంటి వడసల ద్వారా మనం అపవాదిని జయించడానికి వీటిలో ఏదో ఒకటి ఉపయోగిస్తూ ఆయా సమయాన్ని బట్టి విజయాన్ని పొందడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఇఫ్ వీ హ్యావ్ దీస్ 5 stones in us, we can definitely emerge victorious in our battles against the various giants we face in our everyday life, both in spiritual and in worldly lives. What are those 5 smooth stones? First one is faith, second one is hope, the third one is love, the fourth one is indwelling of God's living word, and the last one, the fifth one, is prayer. And all these combined, if we have them in our pouch, that is our life, and if we have the Holy Spirit as a sling with us, we can easily use one of these stones as required to face our battles every day and emerge victorious. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మొదటి సమయంలో 17వ అధ్యాయంలోనే గొలియాతును చంపకముందు, సంహరించకముందు దావీదు పలికినటువంటి మాట 47వ వచనంలో ఏమంటాడు? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. We see the wonderful statement that David makes before he kills the Philistine, the Goliath, in verse 47 of the same chapter 17 of 1 Samuel, where he says, and that all this assembly may know that the Lord saves not with sword and spear, for the battle is the Lord's and he will give you into our hand. కాబట్టి కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడు మన దేవుడు. ఈ లోక సంబంధమైన వాటి చేత నీకు రక్షణ కలిగించేవాడు కాడు. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకొని, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు చేత పట్టుకొని ఈ లోకంలో మనం జయించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అటువంటి కృపను, జ్ఞానమును, సహాయమును దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. దావీదు జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సవాలు నాయన, ప్రపంచవ్యాప్తంగా అనేక తరాల విశ్వాసులకి నా తండ్రి ఎంతో గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మర్మము కలిగినటువంటి సత్యంతో కూడినటువంటి వాక్య భాగంలోంచి కొన్ని సత్యాలు మాకు నేర్పించానికి స్తోత్రాలు. అవునైనా ఈ లోక సంబంధమైన వాటి మీద మేము ఆధారపడకుండా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల మీద ఆధారపడుతూ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు చేత పట్టుకుని వెళ్ళినప్పుడు మా జీవితంలో ఎదురయ్యే అపవాది శోధనలు, ఈ లోక సంబంధమైన సమస్యలు, ఈ లోక సంబంధమైన భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదిరించడానికి నా ప్రభువా, ఎదిరించడం మాత్రమే కాదు కానీ వాటి మీద విజయం పొందటానికి మీరు సహాయం చేయవారుగా ఉంటున్నారు కనుక నా తండ్రి, పరిశుద్ధాత్మ పూర్ణులమై మేము ఆ విధంగా జీవించడానికి మాకు సహాయమును, జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.